నమస్కారం. నేను చందు. పసి మనసు పదిలమేనా? పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. ఆటలు చాలించు. ఫలానా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎన్నిసార్లు చదివించా ఇంకా రాలేదా? ప్రతి ఇంట్లో దాదాపుగా వినిపిస్తున్న మాటలే కదూ! కాస్త పెద్ద పిల్లలు పరీక్షలంటే భయపడతారని తెలుసు. కానీ మనం కంగారు పడి చిన్ని మనసులపైన భారం పెంచేస్తున్నామని తెలుసా? వాళ్ళకేం ఒత్తిడి వాళ్ళకేం ఒత్తిడి ఉంటుంది అని తీసిపారేయక కొన్ని జాగ్రత్తలు పాటించమని నిపుణులు అంటున్నారు. మరి ఏమేమి అవి చూద్దాం. 3-4 క్లాసెస్ వరకు, థర్డ్ ఫోర్త్ క్లాసెస్ వరకు పరీక్షలంటే చిన్నపిల్లలకు సాధారణ విషయమే. అమ్మో, పరీక్షలు మార్కులు తక్కువ వస్తే అప్పుడు చెప్తా అంటూ మనం కంగారు పడి భయపెట్టడంతో వాళ్ళు దాన్నో బూచిలా చూడడం మొదలు పెడతారు. ఏడాదంతా చదివింది రివిజన్ చేయించాలన్నది మీ తాపత్రయం నిజమే. కానీ ఆ చిన్ని బుర్రలు ఆ సమాచారం మొత్తం నింపలేక ఎంత కంగారు పడతాయో గమనించారా? తీరా అసలు సమయానికి వచ్చేసరికి పొరపాట్లు చేస్తుంటారు. మనమేమో సీరియస్గా చెప్తుంటామా, వాళ్ళేమో అనాసక్తిగా అయిష్టంగా రాయడం చదవడం చేస్తుంటారు. అప్పుడు కోపం నశాలానికి అంటుకుంటుంది కదూ! నిజంగానే అంటుకుంటుంది. ఓసారి ఆలోచించండి. ఉదయాన్నే హడావుడిగా స్కూల్కి వెళ్ళి అన్ని గంటలు తరగతుల్లో కూర్చొని వస్తారు. సాయంత్రం ఇంటికి రాగానే గబగబా స్నానం అంటూ బాత్రూంలోకి తరిమిస్తాం. ఏదో కొద్దిగా తినిపించి వెంటనే పుస్తకాలు పట్టుకోమంటే వాళ్ళకు మాత్రం విసుగురాదా? నీరసంగా నిద్రమత్తుతో కనిపించడం లాంటివి కనిపిస్తే సరిగా తినట్లేదు, త్వరగా నిద్రపోవట్లేదు అని అరిచేస్తాం. కానీ ఆ చిన్ని బుర్రలు భారం మోయలేకపోతున్నాయి అనడానికి సంకేతాలే. అంతెందుకు పట్టుమని 10 ఏళ్ళు లేని పిల్లలు నిద్ర రావట్లేదంటూ మారం చేయడం, రాత్రిళ్ళు పదే పదే లేవడం, పగలు క్లాసులో పడుకోవడం ఇవన్నీ ఒత్తిడి సూచనలే. తలనొప్పి, కడుపులో నొప్పి అంటే సాకులు చెప్తున్నారని కొట్టి పారేయొద్దు. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం పరీక్షల ఒత్తిడి వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందట. ఫలితమే కడుపు భారం, నొప్పి, అజీర్తి వగైరాలన్నీ. కొందరిలో ఆకలి మందగించడం, వాంతులు, విరేచనాలకి కూడా దారితీస్తుంది. మరేం చేయాలి? అలాగని వదిలేయలేం కదా అంటారా? ఇలా ప్రయత్నించండి, ఆడనివ్వండి. పరీక్షలు అయ్యే వరకు ఆటలు బంద్ అనే నియమం పెట్టేశారా? ఆటలు దృష్టి మరలుస్తాయి. ఏడాదంతా పడిన కష్టం వృధా అవుతుంది అన్న మీ భయంలో అర్థముంది. కానీ స్కూల్లో టీచర్లు ఇంటికొచ్చాక మీరు అదే పనిగా పరీక్షలంటే గుర్తు చేస్తూ బలవంతంగా చదివిస్తే వాళ్ళకి విసిగే వస్తుంది. కాబట్టి ఇంటికి రాగానే ఓ గంట ఆడుకోనివ్వండి. మనసు ఉత్తేజితం అవుతుంది. అప్పుడు చదివింది వేగంగా గుర్తుంటుంది. అలాగే ప్రతి 20 నిమిషాలకు చిన్న విరామాలు అంటే ఇంటర్వెల్ ఇవ్వండి. రిలాక్సేషన్ అవ్వడానికి డ్యాన్స్, నచ్చిన బొమ్మ గీయడం, కథ వినిపించడం లాంటివి చేస్తే వాళ్ళకి కూడా భారం అనిపించదు. ఆ నిబంధనలు వద్దు. ఉదయం 6 నుంచి 7 వరకు చదవాలి, సాయంత్రం ఇన్ని గంటలనే నిబంధనలు వద్దు. అవి వారికి భారంగానే తోస్తాయి. బదులుగా వాళ్ళకి నచ్చిన సమయాల్లో చదువుకోనివ్వండి. ఉత్సాహంగా నేర్చుకుంటారు. నిద్ర చిన్నవాళ్ళు కదా, కాస్త ఎక్కువ నిద్రే కావాలి. అప్పుడే హుషారుగా ఉంటారు. చదివింది కూడా మంచిగా గుర్తుంటుంది. ఎక్కువసేపు నిద్రపోతే మెమరీ కూడా అట్లనే పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 8 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూడాలి. ఉదయం లేవగానే కాస్త చల్లగాలికి అలా 4 అడుగులు వేయడమో, 2 రౌండ్లు సైక్లింగ్ చేసేలానో చూస్తే మంచిది. మరి ఏం పెడుతున్నారు ఫుడ్ అంటే, తిండి దగ్గర పిల్లలు చేసే మారం మామూలుగా ఉండదు కదూ. అసలే వేసవి. వీలైనంత వరకు మాంసాహారం, మసాలాలకు దూరంగా ఉంచండి. కూరగాయలు, పండ్లను వాళ్ళకు నచ్చిన విధంగా భిన్నంగా చేసివ్వండి. కష్టమే అయినా తప్పదు, పోషకాలు అందాలిగా మరి అని నిపుణులు అంటున్నారు. ఇవన్నమాట పసి మనసు పదిలమేనా అంటే. చిన్నపిల్లలే కాదంటలేను, కాకపోతే ఇది మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ లైఫ్కి ఎసరు పడుతుంది. కాబట్టి ఏం పరిచయం కాకపోతే కొంచెం వాళ్ళని చదివిపిస్తే సరిపోతుంది. ఇవన్నీ పాటించి వాళ్ళను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.